శనివారం రచ్చగున్న నైట్ నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను वैसे टकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं मजनू तू लैला हम तुम इवाला something अनेला ram पंचकला प्रपंचम विनेला come to the party Subbalaxmi welcome to the party Abba touch me come to the party Subbalaxmi welcome to the party Abba touch me వెల్కమ్ టు స్టార్ మహిళ 2000 ప్లస్. హాయ్, వెల్కమ్ టు స్టార్ మహిళ. ఇవాళ నుంచి సుమా గారి బదులు నన్ను తీసుకుంటున్నారు డైరెక్టర్ గారు. సో ఇవాళ నుంచి సుమా రారు, నేనే మీకు. మాకు కూడా కావాల్సింది అదే. సుమా వద్దు, మాకు బోర్ కొట్టింది రోజు చూసి చూసి. అవునా? ఓకే, నాకు సుమా గారే కావాలి. నేను బోరు కొట్టాను నీకు? నీ సంగతి చెప్తాను. నేను రోజు నేను చూసి చూసి బోర్ కొట్టింది. వద్దండి సుమా గారు, మీరు ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయితో మాట్లాడాలి. నువ్వు నాకు బోర్ కొట్టావు తెలుసా, రోజు నేను చూసి చూసి. కొంచెం కొత్తగా ఉంటది కదా. నీకు సంగతి తెలుసు, అమ్మ ఆవకాయ సుమ ఎప్పుడు బోరు కొట్టరు. హాయ్ సౌందర్య, వెల్కమ్ టు స్టార్ మహిళ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+ పవర్డ్ బై సఫరా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. చెప్పేస్తే వెళ్ళిపోయింది చూసారా? బోర్ కొట్టేస్తే ఎలాగా ఉంటుంది. చూడండి, నేను ఒకటి మాత్రం మీకు చాలా ఫ్రాంక్ గా చెప్తున్నా. మీకు రొటీన్ అనిపించినా, మీకు బోరు కొట్టినా, అబ్బా ఈమెనే చూడాలి అనుకున్నా, మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా తప్పదు, నన్ను మీరు చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. సరేలే, ఏడవకు, చూస్తాంలే. ఇంకా చూస్తాంలే. నేను ఏడిపిస్తానే గానీ ఏడవను. ఓకే, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు చెప్పు. నేను డిగ్రీ చదువుతున్నా. నేను గాంధీనగర్ నుండి వచ్చాను. నా పేరు సౌందర్య. ఓకే సావిత్రి, నువ్వేంటి? మీ ప్లేస్ నేను కొట్టేసాను. చూడమ్మా, నువ్వు నగలు కొట్టేయొచ్చు, డబ్బులు కొట్టేయొచ్చు, బీరువా కొట్టేయొచ్చు, కావాలంటే నువ్వు చేసుకోబోయే మీ ఆయన మనసు కొట్టేయచ్చు, కానీ నా స్థానం నువ్వు కొట్టేయలేవమ్మా, కొట్టేయలేవు. యా, ఇది నిజం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, సిజేలో జాబ్ చేస్తున్నాను. ఓకే, రమ్యశ్రీ. హాయ్ సుమా. రమ్య, నువ్వు ఒక్కదానివే రమ్య, నేను కావాలనుకున్నావు. చాలా ఇష్టం. నువ్వు కూడా, నువ్వు మౌనంగానే ఎదగమని పాట ఎక్కువ విన్నట్టున్నావు, అందుకే గట్టిగా బయటకు చెప్పలేదు. ఇంతకీ ఏం చదువుకుంటున్నావు? నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యింది. నా రమ్యశ్రీ. అవును, ఇవాళ ఏంటి అందరు హీరోయిన్లు వచ్చారు? సావిత్రి, సౌందర్య, రమ్యశ్రీ, కృష్ణ, సౌజన్య. సౌజన్య అనే హీరోయిన్ ఎక్కడ ఉందా? ఇప్పుడే అప్కమింగ్ హీరోయిన్ వస్తుంది. ఓకే సౌజన్య, నువ్వేం చదువుతున్నావు? నేను బీటెక్ కంప్లీటెడ్. ప్రెసెంట్ గా యాంకరింగ్ చేస్తున్నా. అవునా? ఎక్కడ? మీ పాటలోనే. ఇంకా ఎక్కడ? నేను శిశు. ఏమన్నావమ్మా ఇందాక? నువ్వు యాంకర్ గా ముందుగా భాష మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. నా పక్కనే అనాలే గాని నా పక్కలోనే అనకూడదు. నా బాటలోనే అన్నావా? ఓకే, సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసుకోండి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. నువ్వు అప్పుడే కాదు, 3 వరుసలు అయిన తర్వాత ఆడాలి. ఫస్ట్ నుంచి ఈ 3వ వరుస కూడా అయిపోయిన తర్వాత నువ్వు మొదలు పెట్టాలి. స్టార్ట్. తొందరగా తొందరగా. అవన్నీ పడలేదు. రమ్య రమ్య, అవి చూడు పైన. రెండు వెనక్కేసి. 9 18 27 28 పాయింట్లు సౌందర్య. తెలుగులో ఫేస్బుక్ ఏమంటారు? ముఖ పుస్తకం. ఓకే, మరి వాట్సాప్ ని? వాట్సాప్. ఎందుకు, ఏమిటి, ఎలా? లేదు, నువ్వు రాంగ్ చెప్పావు. యా, నేను ఇలాగే అంట. ఎందుకు, ఏమిటి, ఎలా, అదే పనిలో ఉంటారు అందరూ. ఎందుకు అక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇదేగా. లేదు, వాట్సాప్ ని ఏమంటారు చెప్పు. వాట్స్ యాప్. ఏముంది పైన? వాట్సాప్. నో.
ఓకే నువ్వే చెప్పే, నాకు తెలియదు. ఆలోచించుకో. ఇంతకన్నా నేను ఈ episode అయిపోయే వరకు చించలేకపోతున్నా. ఆలోచించు అంతే. ఈ ఎపిసోడ్ వరకు పనిష్మెంట్ అనుకో. నాకు ఎందుకు పనిష్మెంట్ ఏం లేదు లేదు నువ్వు ఇందులో. ఆలోచించాలి అంతే. నేను క్వశ్చన్ ఇస్తాను. ఓ. మనం స్నానం చేయకపోతే ఏమవుతుంది? ఎదుటి వాళ్ళకి కంపొస్తుంది. కాదు. మనం స్నానం చేయకపోతే నా ఒక ఆన్సర్ ఎదుటి వాళ్ళకి ఓకే కంపొస్తుంది. నెక్స్ట్. సెకండ్ ఆన్సర్ సబ్బు మిగులుతుంది. కాదు. నో. థర్డ్ ఆన్సర్ నీళ్లు కూడా మిగులుతాయి. కాదు. ఫోర్త్ ఆన్సర్ మన ఒంట్లో మురికి పెరుగుతుంది. నో. ఇది కూడా కాదా? కాదు. మనం స్నానం చేయకపోతే నేను చెప్తాను. మనం స్నానం నేను చేయకుండా ఉంటాము. చెప్తాను. 5. డ్రైనేజ్ స్మెల్ వస్తుంది. ఏంటి? డ్రైనేజ్ వాసన వస్తుంది స్నానం చేయకపోతే. ఏం వాసన? డ్రైనేజ్ వాసన. ఏమో నాకెప్పుడు రాలేదే. ఇప్పుడు మీరు స్నానం చేయడం మానేయండి, చూడండి అప్పుడు వస్తే తెలుస్తుంది. ఒక 4 days మానేయండి. డ్రైనేజ్ లోకి వాటర్ పోదు. అదే మ్యాటర్. వచ్చి నాకు ఇలా అర్థమైంది ఏంటి? మీరు అలాగే అర్థం చేస్తున్నారు. అచ్చచ్చచ్చా, డ్రైనేజ్ లోకి వాటర్ పోక ఆ డ్రైనేజ్ లో వాసన Just వస్తుందా? అంతా పెట్టేసి వాటర్ నా పోదు. తల్లే నా తల్లే, ఇంకా స్నానం చెయ్యని వాళ్ళ మీద నుంచి ఆ వాసన వస్తుందేమో అని నేను అనుకున్నాను. నవ్వలేదా? మీకు నవ్వరాలేదా? అదేంటకు సుమక్క ఇంత జోక్ చేస్తే మళ్ళీ నవ్వలేదు. నవ్వితే ఏమైనా చేస్తావేమో అని భయం నేనేం వేసింది. చేయను, మీ ఫ్యాన్ కదా, నేనేం చేయను. రమ్య. నవ్వాలి. సుమాకి ఓకే, నవ్వే వచ్చేయ్. గ్రంథులు ఆగిపోయాయేమో. ఏమిటవి? అబ్బే, నవ్వే గ్రంథులు ఆగిపోయినట్టు. ఇదిగో ఆపేసుకో నువ్వు, ఇట్రా నువ్వు ఇటు వెళ్ళమ్మా. ఓకే రెడీ 1 2 3 గో. అక్కడికి వెళ్ళి రెడీగా ఉండు. ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేసేది. పుల్లుగేయాలి స్టార్ట్. ఒకటి వెనక్కేసి. సౌందర్య సౌందర్య. రమ్య శ్రీ స్కోర్ 9 18 27. సావిత్రి రెడీయా? Yes. 1 2 3 గో. రెడీగా ఉంది. గో 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 గో. ఫస్ట్ రో నుంచి మొదలెట్టాలి నువ్వు. ఫస్ట్ రో అక్కడి నుంచి వెళ్ళు. అక్కడే ఉంది. చెప్తా అప్పుడే కాదు చెప్పేదని. స్టార్ట్. ఆడు. స్టాప్. ఆ ఒక్క బంతి ఇటేసేసే ఎర్రది. 9 10 11 12 13 పాయింట్లే ఇచ్చింది నీకు. అట్టి తొక్క కింద వేస్తే ఏం జరుగుతుంది? ఏంటేంటి? అట్టి తొక్క కింద వేస్తే ఏమవుతుంది? అరటి తొక్క కింద వేస్తే కింద పడుతుంది. వీళ్ళందరూ ఇన్ని క్వశ్చన్లతో నేను వేధిస్తున్నారు, నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. అయితే నేను నీకు ఒకటి చెప్తా చెప్పు. ఓకే. సిల్క్ 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 అని 5 సార్లు చెప్పు. సిల్క్ 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 సిల్క్. కౌ తాగేది ఏంటి? మిల్క్. కౌ పాలు Milk. తాగుతుందా? ఇస్తుంది. చూసావా మన మైండ్ ఎలా అయిపోద్దంటే మనం 5 సార్లు సిల్క్ 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 అనగానే పక్కనే ఉండేవాడు మిల్క్ వచ్చేస్తుంది అనమాట. సో కౌ తాగేది ఏంటంటే పాలు. థ్యాంక్ యూ. మీరు ఇటు రండి. రెడీ 1 2 3 గో. ఫస్ట్ రో నుంచి. ఓకే ఫస్ట్ రోజు వెళ్ళాలా నేను? అమ్మాయి 3 కంప్లీట్ చేయాలి. 2 2 వేయచ్చా? ఒకసారి ఒకటే నువ్వు వెళ్ళు. అప్పుడే కాదు రెడీ స్టార్ట్ చేస్తా. 3వ రో కూడా అయ్యాక. స్టార్ట్. స్టాప్. ఒకటి వెనక్కేసి.
9, 18, 27, 36, 37. గాలి పీల్చుకోకుంటే ఏమవుతుంది? చాలా గాలి మిగిలిపోతుంది. కాదు. గాలి పీల్చకపోతే వదలడానికి గాలి ఉండదు కదా? కాదు. కదా? అయితే నువ్వే చెప్పి. గాలి లోపలికి వెళ్ళదు. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఫస్ట్ సెలబ్రిటీ రామ్, పక్కన పిక్చర్స్. సౌందర్య సౌందర్య రామ రామ కృష్ణ కృష్ణ. నేను పాడినందుకు అన్నావాలా? లేదు, సినిమా పేరన్నావా? సినిమా పేరు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. త్రిష కాఫీ తాగుతున్నట్టుంది. కాదు కాదు, ఫ్రూట్ జ్యూస్ ఏదో తాగుతున్నట్టుంది. పక్కన పిక్చర్స్. సౌజన్య, తీన్మార్. చూద్దాం కరెక్టా కాదా అని. రాంగ్ ఆన్సర్. ఆ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. సౌజన్య చెప్పింది తీన్మార్ కదా, మీరు ముగ్గురు కదా, ఒక తీన్మార్ వేసుకోండి సౌజన్య కోసం. పాపం యాక్చువల్ టైటిల్ సైనికుడు. పవన్ కళ్యాణ్ త్రిష ఫోటో కనుక ఫ్రీజ్ అయినట్టయితే తీన్మార్ కరెక్ట్. కానీ ఇక్కడ ఒక సైనికుడు కనిపిస్తున్నాడుగా మనకి, మన దేశం కోసం పోరాడేటువంటి వీరులు. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ, పక్కన పిక్చర్స్. సౌందర్య, నా ఆటోగ్రాఫ్. నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్. చూద్దాం.
స్వీట్ మెమరీస్ లో రవితేజ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ స్టోరీలో ఒక స్టేజ్ లో గోపిక కూడా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి పక్కన పిక్చర్స్. సావిత్రి జై చిరంజీవి. చూద్దాం కరెక్టా కాదా అని. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఏంటది? గన్ను, స్టెథోస్కోప్, శంకర్దాదా MBBS. శంకర్ దాదా MBBS -6. స్టెథోస్కోప్ కనిపించలేదా? అయితే నువ్వు అర్జెంట్ గా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందేనమ్మా. చైలా 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 నేను వెంట పట్ట పిల్ల పేరు లైలా హోయిలా హోయిలా హోయిలే హోయిలా నడక చూస్తే చిక్కుబుక్కు రైలా గులాబీ లాంటి లిప్ చూసి నా పల్సు రేటే పెరిగింది జిలేబీ లాంటి హిప్ చూసి నా హార్ట్ బీటే అదిరింది పాలమీగడంటి రంగు చూసి నా రక్తమంతా మరిగింది నా ఏరియాలో ఎప్పుడూ లేని లవేరియా నాకు అంటుకుంది ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా అరే గోలా ఇది గోలా ఇది తీయనైన గోలా మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా అరే గోలా నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్ గారు. మీ గురించి అసలు ఏంటండి, గన్ను కనిపిస్తే జై చిరంజీవి చెప్పారా అని చప్పట్లు కొడుతున్నాడు. పక్కన పిక్చర్స్. రమ్యశ్రీ. హ్యాపీ. చూద్దాము కరెక్టా కాదా అని. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాము. కళ్ళలో కళ్ళలో న మైకం, చిన్నారి కళ్ళలో న వయ్యారి మైకం, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా, గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి, గుండె జారి కళ్ళంతయ్యిందే. ఓ కళ్ళలో కళ్ళలో న మైకం, చిన్నారి కళ్ళలో న వయ్యారి మైకం. థ్యాంక్ యూ సావిత్రి, బాగా చేశారు. థ్యాంక్ యూ. Women's Horlicks Star Mahila powered by Safala edible oil, Banjaras and sunflower detergent soap lo. Next round ప్రశ్నకు వేళాయే రా.
కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేసుకో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు? గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు తీసుకో. 3 ఫ్రమ్ రమ్య, 3 ఫ్రమ్ సౌజన్య. జూనియర్ ఎన్టీఆర్ పెద్దయ్యాక హీరోగా చేసిన తొలి సినిమా పేరేమిటి? ఆప్షన్ ఏ నిన్ను చూడాలని, బి నన్ను చూడాలని. కాదు సారీ, బి స్టూడెంట్ నెంబర్ 1. నిన్ను చూడాలని. కరెక్ట్, 3 పాయింట్లు. ఏ వద్దు 3 పాయింట్స్ రమ్య. ఓ నీలో మ్యాగ్నెట్ ఉందే అది నన్నే లాగేస్తాందే గిర్రా గిర్రా రంగుల రత్నం ఎక్కించేస్తాందే అరే నీలో ఓ చాక్లెట్ ఉందే నా నోరే ఊరిస్తాందే చిమ్మ చిమ చిమ చీమల్ని నన్ను తిప్పించేస్తాందే అరే కోడలు దూకే మోడలు పిల్ల కళ్ళ పచ్చావే గుండెని బిల్లింగ్ చేసావే ఓ బీరు కొట్టిన విస్కీ తాగిన కిక్కే పెట్టలేదే మందే పని చెయ్యట్లేదే నీ హిప్పు మీద పుట్టు మచ్చలాగా ఒక్క ఇంచు నా కూర్చుకోవే జాగా అడ్డం బాంబు లాంటి నా చూపు చూసి నీ కంఠం పడుతున్నా సండే 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 యార్ మై హండే 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 రచ్చ నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ ఎవరు? గీతాంజలి. అమ్మో సౌజన్య పుట్టక ముందు వచ్చిన సినిమా అనుకుంటా. ఆప్షన్స్ ఏ భావన, బి గిరిజ. భావన. కాదు, గిరిజ. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా దేశీయ పర్యాటకుల జాబితాలో మన దేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? అంటే ఎక్కువగా టూరిజానికి జనాలు వెళ్లే దాంట్లో. తెలంగాణ. ఆప్షన్స్ వద్దా? దట్స్ అ రాంగ్ ఆన్సర్. తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉందంట. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు? మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం ఆపేదెలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మీ అమ్మమ్మ కొడుకు కొడుకు నీకంటే పెద్దవాడు, వరుసకి నీకేమవుతాడు? అమ్మమ్మ కొడుకు కొడుకు. అమ్మమ్మ కొడుకు కొడుకు. అమ్మో నాకు వరుస కష్టంగా, ఒక్క నిమిషం. అమ్మమ్మ కొడుకు కొడుకు. మావయ్య బావ. కరెక్ట్ ఆన్సర్. అమ్మమ్మ కొడుకు అంటే మావయ్య, అమ్మకి సోదరుడు మావయ్య కదా. ఆయన కొడుకు అంటే బావ గాని మరిది గాని అవుతాడు. పెద్దవాడు కాబట్టి బావే అవుతాడు, చిన్నవాడైతే మరిదయ్యేవాడు. తీసుకో. సౌందర్య 4, సౌజన్య 2. పంచపాండవ రథాలు ఏ క్షేత్రంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఏ మహాబలిపురం, బి కాంచీపురం. మహాబలిపురం. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. 3. సౌందర్య 2, సౌజన్య 1. ఓ పిల్ల పిల్ల పిల్ల
వెళ్ళిపోతావంటే అలా మై డార్లింగ్ you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby గార్డెన్ ని తెలుగులో ఏమంటారు? తోట. ఓకే తీసుకో. ఉద్యానవనం అని కూడా అనొచ్చు. సౌందర్య 3 పాయింట్స్, 2 పాయింట్స్ రమ్యశ్రీ, 1 పాయింట్ సౌజన్య. మొసలినే పెళ్లి చేసుకుంటాను అంటూ పట్టుబట్టి మరి మొసలిని పెళ్లాడిన వ్యక్తి పేరు ఏమిటి? క్రొకడైల్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టి మరి పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరేమిటో? ఆప్షన్స్: ఏ జోయల్, బి చార్ల్స్. చార్ల్స్ కాదు, జోయల్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? నేను ఫలానా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టి మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి ఉదాంతాలు మనం ఎన్నో విన్నాం. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే మెక్సికోలోని శాన్ పెడ్రో హ్యూమలూలు అనేటువంటి పట్టణానికి చెందినటువంటి మేయర్ జోయల్ వాస్కువేజ్ రోజ్ సన్. పెద్ద పేరు ఈయనకు అవసరం. ఈయన మాత్రం మొసల్నే పెళ్లాడతాను అంటూ పెళ్లి చేసుకున్నాడంట. ఇంతకీ ఆ పెళ్లికి పెద్దవరో ఒకళ్ళు ఉండాలి తెలుసా? ఎవరో ఆ పెళ్లి పెద్ద కాదు, ఆయన భార్య. అంటే ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది అనమాట. శాన్ పెడ్రో హ్యూమలులు అనే పట్టణంలోని వారికి ఒక నమ్మకం ఉంది. ఆ పట్టణ పెద్ద మొసలిని పెళ్లి చేసుకుంటే అక్కడ చేపలు బాగా అభివృద్ధి చెంది, చేపలు అభివృద్ధి చెందడం ఏంటి, మొసళ్ళు కదా అభివృద్ధి చెందాలి, ఆర్థిక పరిస్థితి బాగుంటుందని వారి నమ్మకం, ఆచారం కూడా. ఆ విషయం అక్కడి మేయర్ కి చెప్పగానే ఆయన కూడా మీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి, నేను రెడీ అన్నాడు. అంతే, అతనికి మొసలితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఏమేం జరిగిందో థ్యాంక్ యూ. నీకు కూడా ఇలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? నాకు లేవు. మనం కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం, గాడిదని పెళ్లి చేసుకున్నారు, చెట్టుని చేసుకున్నారు, మేకను చేసుకున్నారు, ఇలాంటివన్నీ కొన్ని ఆచారాలు అన్నమాట. ఈ మధ్యనే ఫేస్బుక్ లో ఒకటి చూసా, ఇప్పుడు పండగ చేసుకున్నారు, ఇద్దరు చేసుకున్నాడు ఒకడు. వాడి పరిస్థితి పెళ్లి రోజుగా తర్వాత ఉంటుంది నీకు. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అడుగు. వాట్ ఆర్ ద 3 letters టు బికమ్ గర్ల్ టు ఉమెన్? వాట్ ఆర్ ద 3 letters దట్ మేక్ అ గర్ల్ టు ఉమెన్? ఇది ఎవరో ఇంతకు ముందు అడిగారు కానీ సమయానికి గుర్తురాదు. గర్ల్ టు ఉమెన్ ఏనా? గర్ల్ టు ఉమెన్. గర్ల్ టు ఉమెన్ 3 letters. ఎస్. తెలియదు, తెలుసుకొని చెప్పండి. ఈ ఎపిసోడ్ వరకు టైం ఇస్తాను. అన్ని అలా ఇస్తే ఎలా చెప్పు? వాట్సాప్ అయ్యింది ఇప్పటి వరకు. చెప్పి ఏజ్. ఏజ్ ఏ ఇది ఎందుకు నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏజ్ రిలేటెడ్ కాదు, గర్ల్ ఏమిటి ఉమెన్ ఏమిటి, మనం ఎప్పుడు ఒకటే లెటర్స్ అంటే ఏజ్ గ్యాప్ ఒకటే కదా గర్ల్ నుంచి. నో నో నో, యు ఆర్ మిస్టేకెన్. ఆల్వేస్ వి ఆర్ బ్యూటిఫుల్ గర్ల్స్. వాట్ ఆర్ యు టాకింగ్? ప్లీజ్ గో. నో, యు ఆర్ ఆల్సో బ్యూటిఫుల్ ఉమెన్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పులేదుగా కంటు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను
థ్యాంక్ యూ సౌజన్య, క్యూట్ గా చేస్తావు. థ్యాంక్ యూ. ఉమెన్స్ హాలిక్ స్టార్ మేళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఇప్పుడు ఎందుకు నవ్వారో తెలుస్తుంది మీకు. మొదటి చిత్రం సౌందర్య, చిరంజీవి. చూద్దాము. రాంగ్ ఆన్సర్, -6. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? మనం ఎందుకు నవ్వాం? వాళ్ళందరూ కామెడీ స్టార్స్, కామెడీ హీరోస్ వస్తున్నారు, అందుకని మనం ముందుగానే నవ్వాం. నెక్స్ట్ చిత్రం సావిత్రి, బ్రహ్మానందం. చూద్దాం. యా, బ్రహ్మానందమే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సౌజన్య, అల్లరి నరేష్. చూద్దాము. రైట్ ఆన్సర్. తర్వాత చిత్రం సౌజన్య, అలీ. తొట్ట బుగ్గలు కనిపించగానే చెప్పేసావే. Yes. చూద్దాం. ఎండ చేట చీపిరి కట్ట 6. నెక్స్ట్ చిత్రం రమ్యశ్రీ, వేణుమాధవ్. చూద్దాం. వేణుమాధవే కరెక్ట్ ఆన్సర్ 6. తర్వాత చిత్రం సౌందర్య, సంపూర్ణేష్ బాబు. చూద్దాం. ఏయ్, చెప్పకపోతే చంపేస్తా అని రెడీగా ఉన్నాడు సంపు. బతికిపోయావు. 6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఇవాళ చాలా సింపుల్ అబ్బా. ఈ ప్లాంక్ ఉంది కదా, ఇక్కడి నుంచి మీరు ఒక బంతిని దొర్లిస్తున్నారు మార్క్ యువతల నుంచి. మార్క్ అవతలకి వెళ్తుంది కదా బంతి, మళ్ళీ యువతలకు దొర్లించేయాలి. అది కింద పడకూడదు. ఈ మార్క్ నుంచి ఆ మార్క్ అవతలకి దాటాలి, మళ్ళీ ఈ మార్క్ దాటాలి, పట్టి ఇందులో వేయాలి. ఇది గేమ్. ఓకే, రెడీ? 1 2 3 గో. అరే, నాకు జరిగినట్టే జరిగింది ఇక్కడ. ఇది కూడా పోతుంది పోతుంది, నాకు తెలుసు, అర్థమైంది. అందుకే వంచేయాలి తొందరగా. నువ్వు వంచే వంచే వంచే, ఇటు వంచు, నీ వైపు నీ వైపు. పట్టుకో, కింద పడుకో, పడు పడు పడు, అది పట్టుకో. పాయింట్స్ ఉంటాయి. నువ్వే గుట్టలో ఉన్న వాటికి మాత్రమే పాయింట్లు. ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీకి వెళ్తున్నావు ఏమైనా? అప్పచ్చా, అలా ఎలా కుదిరిందమ్మా నీకు? ఒకటి కింద పడిపోతే ఒకటి తీసి బుట్టలో వేసుకుంది. లేదు, అది నేను వేసాను సుమా. ఆహా, నిజం. అవునా? మ్మ్. ఓ
బంతులు పట్టారు. ఒకటి మరీ చీటింగ్ గా వేశారు. 18 పాయింట్స్. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఖాళీ సమయాల్లో ఇదే ఆడుతున్నట్టు, అందుకే గేమ్ ఆడుకోవడం. ఈ బంతి మరీ వెళ్తుంది ఇలా. ఫాస్ట్ అన్నమాట నాలాగే. వెరీ వెల్ ప్లేడ్ సౌజన్య. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 9 54 అండ్ డిన్నర్ సెట్. సౌజన్య లీడ్ లో ఉంది. రమ్యశ్రీ అండ్ సౌందర్యకి ఆల్రెడీ టై అయిపోయి ఉంది. మీరు సౌజన్య స్కోర్ దాటాలంటే 9 బంతులు వేయాల్సి ఉంటుంది. అలా దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ చెప్తాను. 1 2 3 గో. తగిలింది, దాటలేదు, తగిలింది అంతే. రోడ్డు మీద తాగుబోతు నడుస్తున్నట్టుగా వెళ్ళింది. మార్కి యువతల అన్ని కళ్ళు మీ వైపే చూస్తున్నాయి. మీరెవరు? అదిగో చూసారా మళ్ళీ దాటింది. మూడేనా? 18 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. సౌందర్య టార్గెట్ 9, ఎందుకంటే రమ్యశ్రీ సౌజన్య స్కోర్ రీచ్ అవ్వలేకపోయింది. రండి మీరైనా ట్రై చేయండి. చూసావా, ఈ రోజు గేమ్ మొత్తం సౌలతో ముడిపడి ఉంది. నువ్వు సౌందర్య సవ్వు, లీడ్ లో ఉంది సౌజన్య సవ్వు. ఆ దగ్గర ఉండే పాయింట్లు 100, అంటే హిందీలో సవ్వు. సవ్వా సవ్వా సవ్వా. అది 1 2 3 గో. ఒకటి మైనస్ చేయాలి ఎందుకంటే నెట్టేసావు. సో 1 2 3 4 5 30 పాయింట్లు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. కూల్ జగ్. సో సౌ పాయింట్లతో సౌజన్య గెలిచేసింది. కంగ్రాట్స్. సితారా తాకుతున్నది ఎలా గిటారై
పొత్తు కలగని నీతో ముడిపడినా మది మౌనంగా ప్రియా సుది మెత్తంగా వినవేసిందా అలా నేను మొత్తంగా విన్నర్ గా డిన్నర్ సెట్ అండ్ వాషింగ్ మెషిన్ గెలుచుకుంటున్నారు. అండ్ అలాగే సౌందర్యాన్ని ఇనుమడింప చేసే బంజారాస్ వారి బ్యూటీ ప్రోడక్ట్. థ్యాంక్ యూ.